హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బిస్మిల్లాబాద్ పౌడర్ చేస్తున్నానండి. దానికి పెనం వేడి చేసుకొని అందులో శనగపప్పు 2 స్పూన్లు మినపప్పు వేయించుకోవాలి. ఇలాగా వేయించుకొని పక్కన ప్లేట్లో వేసుకొని అదే పెనంలో వేడి పెనంలోనే ధనియాలు ఒక కప్పు ధనియాలు వేసుకొని ఒక్కసారి వేయించుకోవాలండి, ఎక్కువసేపు కాదు. అందులోనే అదే వేడి పెనంలోని మనం గసగసాలు కొద్దిగా స్పూన్ ఉంటాయి. స్పూన్ గసగసాలు అదే ప్లేట్లో వేసుకోవాలి. ఒక్కసారి వేయించి అదే దాంట్లో జీలకర్ర కూడా వేయించేసుకొని తీసుకోవాలి. జీలకర్ర, మిరియాలు అర స్పూను, దాచిన చెక్క 4-5 దాచిన చెక్కలు, అందులోనే బిర్యానీ ఆకు 2 ఆకులు ముక్కలు చేసుకున్నాను. అందులోనే 3-4 మరాఠీ మొగ్గలు వేసుకొని వేయించుకోవాలండి. ఒక్కసారి వేయించేసుకొని ఇందులో కంచంలో అన్నీ కలిపి అందులో వేసుకోవాలి. ఒక ప్లేట్లోని వేసుకొని అదే పెనంలో నూనె 2 టేబుల్ స్పూన్ల నూనె, 20 మిరపకాయలు వేసుకున్నాను నేను. అంటే ఈ క్వాలిటీకి తగ్గ కారం అండి ఇది, మరి ఎక్కువ కాకుండా. ఇవన్నీ చల్లారబెట్టుకొని మనం మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ మీరు రోట్లో దంచుకున్న అంతే. అందులో మనకి ఇంగువ పొడి ఒక అర స్పూన్ ఇంగువ వేసుకున్నాను నేను. ఇలా మెత్తగా ఆడేసుకోవాలండి పొడి. ఇది ఆడేసుకొని మనం చిన్న బౌల్లోకి, మన గాజు దాంట్లోకి వాడండి, ప్లాస్టిక్ దాంట్లోకి వద్దు. అలాగే ఒక కుక్కర్ పెట్టి 1 కప్పు బియ్యం, అరకప్పు కందిపప్పు అండి వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. అందులోని నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు, అర గ్లాసు పప్పు వేసాను. అదే గ్లాస్ తోటి 5 గ్లాసులు నీళ్ళు వేసానండి నేను. అందులోనే క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలుగా కోసుకొని వేసి 5 విజిల్స్ రావాలండి. ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని అందులో వెజిటబుల్ అన్నీ వేసుకోవాలండి. మీ దగ్గర ఏముంటాయి? నేనైతే చిక్కుడుకాయ ముక్కలు అన్నీ వేసుకున్నాను, టమాటా ముక్కలు. మన దగ్గర ఏముంటే ఇవన్నీ వేసుకోవచ్చు, బఠానీలు అన్నీ మన దగ్గర ఏముంటే అన్నీ వేసుకోవచ్చండి. వేయించుకొని ఒకసారి వేగనివ్వాలి. ఇందులోనే తగిన కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు, జీలకర్ర కొద్దిగా వేసుకున్నానండి. కొద్దిగా సోంపు అండి వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇది ఇలా మూత పెట్టుకొని ఒక బౌల్లోకి కొద్దిగా పౌడరు, మనం మిక్సీ చేసుకున్న బిస్మిల్లాబాద్ పౌడరు అది బౌల్లోకి తీసుకొని 2 స్పూన్లు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలండి. సరే అండి, 4 స్పూన్లు వేసుకున్నాను నేను. 4 స్పూన్లు కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి, బ్యాటర్ లాగా. ఇలా కలుపుకొని మనం కుక్కర్లో విజిల్ వచ్చాక తీసివ్వాలండి. విజిల్ తీసి
విజిల్ తీసి మనం ఇలాగా ఒక్కసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి మనం. వేసుకొని ఇది అదే ఆ గిన్నెలో మనం వేసుకోవాలండి. మనం వెజిటబుల్ వేసిన గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని తగిన ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. టేస్ట్‌కి తగ్గ ఉప్పు వేసుకొని దాంట్లోనే మనం ఈ మిశ్రమం అలా బ్యాటర్ అంతా కలిసిపోయేలా చేయాలి. కలిసిపోయేలాగా వేసుకోండి. ఇందులోనే కడిగిన నీళ్ళు కూడా వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోండి ఒకసారి. కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మనకి నీళ్ళు చాలా పోతే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఉండాలి. ఇలా బ్యాటర్ కలుపుతూ ఉండాలన్నమాట అండి. ఇలాగా కలుపుతూ ఒక నిమిషం ఉంచి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. తర్వాత చూసారా ఉడికిపోయింది. ఇది మనం సర్వింగ్ చేసుకోవడమేనండి. ఇంకా ఒక బౌల్లోకి ఇది చేసుకొని మనం బూందీ ఉంటే బూందీ డెకరేషన్ చేసుకోవచ్చు. కొత్తిమీర అన్నీ. నా దగ్గర అప్పుడు కొత్తిమీర లేదండి చేసినప్పుడు. అందుకే థ్యాంక్ యూ. నేను చేసి ఎలాగుందో చెప్పండి కామెంట్లోనే. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.